మన ఐఆర్సిటిసి టికెట్ బుకింగ్ విధానం మారిపోయిందండి. రాత్రికి రాత్రే మారిపోయింది. మారిన తత్కాల్ బుకింగ్ రూల్స్ అంటూ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అంటూ రైల్వే శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. ఇప్పుడు మనం ఆ విషయాలు తెలుసుకుందాం. చాలామంది ప్రయాణికులు దూర ప్రయాణాల కోసం ఎక్కువ ట్రైన్ జర్నీని ఎంచుకుంటారు. సౌకర్యవంతం, సేఫ్టీ కారణంగానే ట్రైన్లోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకోగా మరికొందరు తత్కాల్ టికెట్లపై ఆధారపడుతుంటారు. కానీ చివరి నిమిషంలో టికెట్ బుక్ కాలేదని తీవ్ర నిరాశ కూడా చెందుతూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే తత్కాల్ టికెట్లను పొందడం చివరి నిమిషం వరకు చాలా పెద్ద సమస్య అనే చెప్పాలి. ఇలా తత్కాల్ బుకింగ్ ఓపెన్ కాగానే సెకండ్లలో ఖాళీ అయిపోతూ ఉంటాయి. ఇది ప్రయాణికులకు తీవ్ర నిరాశ కలిగిస్తుంది. అయితే గతంలో ప్రయాణికులు 120 రోజులు ముందుగానే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వీలు ఉండేది. కానీ రైల్వే శాఖ దాన్ని మార్చి ఇప్పుడు 60 రోజులకు కుదించింది. ఇది చెప్పుకోదగిన మార్పు, గుర్తుపెట్టుకోవాల్సింది. అందులో 20% టికెట్లు తత్కాల్ మార్గం ద్వారా సేల్స్ అవుతూ ఉన్నాయి. చివరి నిమిషం జర్నీ చేసేవారి కోసం ఇవి అందుబాటులో ఉంచుతారు. ఈ తత్కాల్ టికెట్లు ప్రయాణం చేసే ఒకరోజు ముందు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఏసీ క్లాస్ ప్రయాణికులకు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. అదే నాన్ ఏసీ ప్రయాణికుల కోసం ఉదయం 11 గంటల నుంచి బుకింగ్ మొదలవుతుంది. అయితే చాలా చోట్ల ఈ తత్కాల్ టికెట్లను ట్రావెల్ ఏజెంట్లు ఆటోమేటిక్ బుకింగ్ విధానం కొనుగోలు చేసి వాటిని భారీ ధరలకు విక్రయిస్తూ ఉన్నారు. ఈ అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో రైల్వే శాఖ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని అరికట్టేందుకు కేంద్రం కొత్తగా ఆలోచన వేసి ముందడుగు వేస్తూ ఉంది. దీనికోసం భారతీయ రైల్వే సంస్థ కొత్తగా ఈ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని చూస్తూ ఉంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. భారతీయ రైల్వేలు త్వరలో తత్కాల్ టికెట్ను బుక్ చేసుకోవడానికి ఈ ఆధార్ వెరిఫికేషన్ బుకింగ్ సమయంలో తప్పనిసరి చేయనట్టు తెలిపారు. ఇది నిజంగా వినియోగదారులకు అవసరమైనప్పుడు టికెట్లను పొందడానికి సహాయపడుతుందని తెలిపారు. వాస్తవం ఏంటంటే బుకింగు 10 గంటలకు ఓపెన్ అయితే ఖచ్చితంగా 10 గంటల 3 నిమిషాలకే మొత్తం టికెట్లన్నీ అయిపోతాయండి దేశవ్యాప్తంగా. అది పెద్ద స్కామ్ లాగానే భావించాలి. ఇప్పుడు దానికోసంగా రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే నీ పేరు మీద టికెట్ కావాలంటే నీ ఆధార్ నెంబర్ కొట్టి నీ ఆధార్ నెంబర్ నుంచి నీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే నీకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది అనేలాగా సాఫ్ట్వేర్ను రూపొందించబోతూ ఉన్నారు. అలా సాఫ్ట్వేర్ రూపొందిస్తే కనుక మినిమం నిదానంగా ఒక 20 నిమిషాలు 10 నిమిషాల వ్యవధిలో టికెట్లు బుక్ చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది టికెట్ బుకింగ్లో పేమెంట్ మోడ్ కాడికి వేలోగానే టికెట్లు అయిపోతాయి. అందరూ పేమెంట్ మోడ్ అన్నీ ఒకేలాగా చేస్తారు కదా. కానీ బయట ప్రైవేట్గా చేసేవాళ్ళు ఏదో కొత్త రకమైనటువంటి సాఫ్ట్వేర్ వాడే టికెట్లు గబగబా బుక్ చేసుకోవడం వల్ల ఇంట్లోంచి బుక్ చేసుకునేవారు, మొబైల్లోంచి బుక్ చేసుకునేవారు టికెట్లు అందడం లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు, రైల్వే ప్రయాణం తత్కాల్ టికెట్లు చేసుకునే వాళ్ళకి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కేవలం తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకునే వరకు మాత్రమే. మామూలుగా 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియోకి ఏం సంబంధం లేదు. కేవలం తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వీడియోలోని సారాంశము.